స్తోత్రం చెప్పాలి గట్టిగా, మంచి చెప్పాలి. హల్లెలూయా. యోబు దగ్గర సాక్ష్యం ఉందా లేదా? మాట్లాడాలి నోరు తెలిసి. యోబు దగ్గర సాక్ష్యం ఉందా లేదా? ఉందా? ఏంటి సాక్ష్యం? ఏంటి సాక్ష్యం? ఏంటి? అంతా కోల్పోయినా నా దేవుడు మరల నాకు రెండింతలుగా తిరిగి ఇచ్చాడు. ఆమె నేను చెప్పండి సార్. అబ్రహాం సారమ్మ దగ్గర సాక్ష్యం ఉందా? మాట్లాడాలి నోరు తెలిసి. ఎస్, ఏం సాక్ష్యం అమ్మా? అది నా గర్భము ఎండిపోయినా ఎండిన గర్భములో నుండి దేవుడు నక్షత్రముల సంఖ్యకు మించిన సంతతిని తెచ్చాడు అనే ఒక సాక్ష్యం ఉంది. ఆమె చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. యాకోబు దగ్గర సాక్ష్యం ఉందా? ఉందా లేదా? ఏంటి ఆ సాక్ష్యం? చెప్పాలి. ఏంటి ఆ సాక్ష్యం? జీవితం ఏంటో అనే ప్రశ్నలతోనే తన బాల్యము నుండి గడిపిన వాడు, నా జీవితం ఒక స్థిరము కాదనుకున్న వాడి జీవితంలో నా దేవుడు ఒక ఘనమైన స్థిరమైన రాజ్యముగా దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా చేశాడనంటే అతని దగ్గర ఒక సాక్ష్యం ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. రూతుమ్మా, నీ సాక్ష్యం చెప్పు. రూతుమ్మ దగ్గర సాక్ష్యం ఉందా? భర్త ఉంటే సాక్ష్యం ఉందా? భర్తే లేకపోతే నాకు సాక్ష్యం ఎక్కడుంది? భర్త ఉన్నప్పుడు లేని సాక్ష్యం, వింటున్నారా? భర్త ఉన్నప్పుడు ఆమెకి లేని సాక్ష్యం, తన పెనిమిటి చనిపోయిన తర్వాత, వింటున్నారా, ఆమె జీవము కలిగిన దేవుని వెంబడించిన తరువాత ఆమె జీవితంలో కలిగిన సాక్ష్యం గొప్పదై ఉన్నదన్నమాట. స్తోత్రం చెప్పండి నాన్న గట్టిగా, మంచి చెప్పాలి. హల్లెలూయా. ఎస్తేర్ దగ్గర సాక్ష్యం ఉందా? మాట్లాడాలి నోరు తెరిచి గట్టిగా. ప్రతిసారి ఉందా అని అంటే అని మౌనంగా ఉండకూడదు. ఉందా లేదా? ఎస్తేర్ దగ్గర సాక్ష్యం ఏంటి? ఆ సాక్ష్యం, నేను ఒక అనాథను. I don't even have my father and mother. విన్నారన్న మాట. I am raised by my guardian. మా పిన్న తండ్రి లేకపోతే మా చిన్నాన్న చేత నేను పెంచబడిన ఒక అనాథను. ఏం చేశాడు మరి దేవుడు నీకు? మాట్లాడట్లేదు ఏమండి మీరందరూ? ఏం చేశాడు నీ దేవుడు? సాక్ష్యం ఏంటమ్మాయి? మాట్లాడట్లే మీరందరూ. నన్ను పట్టమను ఏంటది, ఈ పట్టణానికి దేవుడు నన్ను ఏం చేశాడు? రాణిగా చేశాడు నా దేవుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 127 సంస్థానాలు, వింటున్నారా, అన్నిటి మీద నేను ఒక మహారాణిగా నా దేవుడు నన్ను హెచ్చించాడు. స్తోత్రం చెబుతారు గట్టిగా. హల్లెలూయా. పేతురు సాక్ష్యం ఏంటి? చవట్ల మీరందరూ. పేతురు సాక్ష్యం ఏంటి? ఒకప్పుడు నేను చేపలు పట్టే వృత్తిలో ఉన్నవాడను. చేపల బిజినెస్లో నేనేం సక్సెస్ఫుల్ క్యాండిడేట్ని కాదు. చాలా నిరాశలు నిస్పృహలు ఉన్నవి. అయితే నా దేవుడు చేపలు పట్టు నన్ను ఏం చేశాడంటే మనుషులను పట్టు జాలరిగా చేశాడు. ఆ రోజు నుంచి నేను అన్సక్సెస్ఫుల్గా లేను, సక్సెస్ఫుల్ అయిన చేపలు పట్టేవాడిగా ప్రభు నన్ను మార్చాడు. నేను నా జీవితం అంతటిలో పట్టిన చేపల కంటే నేను ప్రభు కొరకు పట్టిన చేపలు విస్తారమైనవి. ఇది యథార్థమైన మాట. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. తన జీవిత కాలం అంతటిలో తన సముద్రములో పట్టిన చేపల కంటే తన సేవ మార్గములో తాను పట్టిన చేపల సంఖ్య విస్తారమనంటే, ప్రియులారా, పేతురులో ఒక గొప్ప సాక్ష్యం ఉంది. యేసుని నామమున ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, వీళ్ళందరూ నీకు ఒక సాక్ష్యం ఉందా? ప్రభు దగ్గర రావడం నీకు ఒక సాక్ష్యం ఉందా? ఉంది అనేవాళ్ళు కుడి చేతులెత్తి, నిజంగా ఉంటే చేతులెత్తి, కుడి చేతులెత్తి. స్తోత్రం. నీకు ఒక సాక్ష్యం ఉందా? మనము కూడా ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితిలో మనం పడి ఉన్నాం. నా దేవుడైతే మనలను ఏంటంటే చేయగుడెత్తలేకపోతున్నారు. కొంతమంది కుర్రోళ్ళు మీకంటే ముందు, నా పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళని చూడండి, సిగ్గురాట్లా నీకు? బాయ్, అరే ఎలా ఉన్నావు? నీకంటే వెంట్రుకలు నరిసిన పెద్దవారు సహితం చేతులెత్తి స్తోత్రం చదువుతుంటే నువ్వు ఎట్టెట్టు పెట్టుకుంటావేరా? చేతులు గట్టిగా పైకెత్తు, స్తోత్రం చెప్పప్పుడు హుషారుగా మంచి చెప్పాలి. హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరి దగ్గర సాక్ష్యం ఉందన్నప్పుడు ఈ వారములో ప్రతి రోజు ఏదో ఒక సమయాన్ని తీసుకుని మన సాక్ష్యాన్ని యేసయ్య నామం ఘనపరచబడడానికి మనం చెప్పగలగాలి. ఆమేన్ చెప్పండి నాన్న.
నాన్న స్తోత్రం చెప్పాలి. నాన్న ఎవరి నామం గణపరచబడాలి? నో తెలిసి గట్టిగా చెప్పాలి. యేసయ్య నామమే మహిమపరచబడాలి. సాక్ష్యములో హీరోలు హీరోయిన్లు మనం కాదు, సాక్ష్యములో హీరో మన ప్రభువు అయి ఉన్నాడు. ఆమె నేను చెబుతాను గట్టిగా. సాక్ష్యానికి లేచిన దగ్గర నుంచి వింటున్నారా? నువ్వు ఎవరు? దయచేసి నీ గొప్పతనాలు ప్రస్తావించడానికి చూడొద్దు. వింటున్నారా? నువ్వు దేవుడు నిన్ను ఏ స్థాయిలో హెచ్చించి ఉన్నది మంచిదే, బట్ ఎక్కడ కూడా మనము కనబడాలనేది కాదు, మన ప్రభువే ప్రత్యక్షం అవ్వాలి. మంచి చెప్పాలి గట్టిగా, మంచి చెప్పాలి. హల్లెలూయా. నీ సాక్ష్యం చెప్పిన తర్వాత దేవుడు నిన్ను, నీ సాక్ష్యం రెండింటిని కాటా పెడతాడు. ఏంటది? దేవుడు నిన్ను, నీ సాక్ష్యం రెండింటిని ఏం చేస్తాడు? దేవుడు ఆ తూకలోకి తెస్తాడు. ఏం చెప్పేవురా నువ్వు? ఎక్కడ చూసినా నీ ప్రగల్భాలే కనబడుతున్నాయి. జో అటు వెళ్తావా? వుడ్ యు లైక్ టు జస్ట్ గో? వెళ్ళు మమ్మీ దగ్గరికి. వింటున్నారా? ఎక్కడ చూసినా నీ గొప్పలో చూపించడానికి ట్రై చేశావు. దేవుడు అది కాదు. ప్రభు అంటున్నాడు, ఆయనకు వచ్చే మహిమను మనం ఆయనకి ఇస్తే ఆయన నిశ్చయంగా మనలను, మన సంతతిని దేవుడు బహుగా దీవించువాడై ఉంటాడు. ప్రభు నామమునకు నిరంతరం మహిమ కలుగునుగాక. మంచి చెప్పండి. హల్లెలూయా. అందుకని సంఘంలో ఉంటున్న విశ్వాస జనాంగానికి నేను చెప్పే మాట, నీ పాకెట్లో ఒక సాక్ష్యం ఉంది. ఆమె నేను చెప్పండి గట్టిగా. అన్ని సాక్ష్యాలు అవసరం, ఒక్క సాక్ష్యం చాలు. ఆమె చెబుతారా? అన్ని అద్భుతాలు అక్కర్లేదు. వింటున్నారా? చేతి నిండా అద్భుతాలు అక్కర్లేదు, ఒక్క అద్భుతం చాలు నువ్వు చెప్పడానికి. ఆయన నామాన్ని ప్రపంచమంతా నువ్వు ఊరేగించేయచ్చు అన్నమాట. ఆమెను చెబుతారా గట్టిగా? హల్లెలూయా. చేతులు 5 ఉన్నాయి, 5తో గొలియాతును సంహరించలేదు. ఒక్క రాతి చేత వాడి శిరస్సును అతడు చెరచ్ఛేదం చేయగలిగాడు అని అంటే, నీ ఒక్క సాక్ష్యము సాతాను రాజ్యమును, వాడి తలను చితక దొరకగలిగినదై ఉంటుందన్న. స్తోత్రం చెప్పండి నాన్న గట్టిగా. బట్ వెన్ యు ఆర్ మ్యూట్, నువ్వు మాట్లాడలేని మూగవాడైనప్పుడు, నువ్వు మీ మేనేజర్కి, మీ డాక్టర్ గారికి, లేకపోతే మీ ఆఫీసులో ఉంటున్న మీ మినిస్టర్కి, మీ ఆఫీసులో ఉన్న మీ సార్ మేడంకి ప్రభువును గురించి చెప్పడానికి వెనకాడవద్దు. నువ్వు మాట్లాడే యేసుని నామమున నీ బంధు జనాంగానికి తెలియచి, అట్లీస్ట్ నీ పుట్టినరోజుకైనా, పేరుకే పుట్టినరోజు, ఎలాగో నేను వాళ్ళందరికీ నా కుటుంబం ద్వారా స్వార్థ వినబడాలి, ట్రై చెయ్యేది ఒక రకంగా. ఆమె నేను చెప్పండి గట్టిగా. నీ గ్రామంలో ఉన్న వారికి సువార్త వినిపించబడాలి, వారందరికీ జీవము కలిగిన దేవుని యొక్క ఘనత మారుమ్రోగించబడాలి. అలాంటప్పుడు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టైనా ఒక కృతజ్ఞత కూడికలాగా పెట్టిన కారణం, ఆ రోజున నాకేదో కలిగిన కార్యాన్ని బట్టి నన్ను గురించి కాదు, ఆ విధము చేతనైనా నా ఇంటి తరపున యేసయ్య నామం సాక్షార్థమై పలకబడాలనే ఓ వైరాగ్యం మనందరిలో రావాలి యేసుని నామమున. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచి చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి డోంట్ జిప్ యువర్ మౌత్, బీ నాట్ మ్యూట్. మౌనుడుగా ఉండవద్దు. ప్రభువుని గురించి చెప్పే విషయములో, దేవుని గురించి సాక్ష్యం చెప్పే విషయములో మనం ఎల్లప్పుడూ కూడా సంసిద్ధతతో ఉన్నప్పుడు, నా దేవుడు ఇంకా నీ కొరకు మిన్నైన కార్యాలు ఆయన సిద్ధపరచువాడై ఉంటాడు. యేసు స్తోత్రం చెప్పండి.